హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేసి దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈరోజు అయితే నేనంటే తీయటి బూరెలు చేశానండి. బూరెల్ని ఈజీగా ఈ పద్ధతిలో మాత్రం చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. నేను ఇలా చేశాను మీకైతే చూపెడుతున్నాను, చూడండి. మీకు నచ్చితే కనుక ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా అండి. ఇది పానకం అండి. పానకం ఎందుకు పట్టినంటే బెల్లంది అందులో ఏంటి రాళ్ళు ఉంటాయి కదా, అవి రాళ్ళు తీసేయడానికి మాత్రం ఫస్టే నేను బెల్లం నానబెట్టేసి మాత్రం తీసుకున్నాను. అందులో ఇసుక అలాంటివి ఉంటాయి కదా, అవి ఉంటే మళ్ళీ బాగుండదు అనేసి అప్పటికైతే ఇది శనగపప్పు అండి ఉడకపెట్టేసి బెల్లం నీళ్ళల్లో అయితే వేసాను. కొంచెం బెల్లం నీళ్ళు శనగపిండికి తొందరగానే గట్టి పడుతుంది కదా, శనగపిండిని మంచిగా ఉడకబెట్టేసి దంచాను. దంచిన తర్వాత బెల్లంలో మాత్రం ఇలా ముద్ద వేసానండి. మీరు ఏమంటారు? ఈ తెలుగు కొంచెం పర్ఫెక్ట్గా రాకున్నా కానీ కరెక్టే చెప్తాను, ఓకేనా? మీరైతే అర్థం చేసుకోండి. ఇది మాత్రం ఏంటి, మినపప్పు పిండి అండి. మినపప్పు అంటే దోసపిండి అండి. దోసపిండిలో వేసుకున్నాము. దోసపిండి మిగిలి ఉండే ఆ దోసపిండిలో వేద్దామనేసి బూరెలు ట్రై చేశాను. అయితే అలా తీసుకున్నామండి. కనబడడానికి చాలా టేస్టీగా కనబడుతున్నాయి. మళ్ళీ తినేటప్పుడు అయితే ఇంకా చాలా సూపర్గా ఉండే, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి, ఓకేనా? ఎలా ఉన్నాయో నా బూరెలు చూడండి. శనగపప్పుని ఉడకపెట్టేసి దాన్ని మళ్ళీ కొంచెం రోట్లో దంచానండి, మిక్సీలో అయితే దంచలేదు. ఎందుకంటే శనగపప్పు ఊరలో కంటే ఇలాంటి దాంట్లో శనగపప్పు ఒక్కొక్క పప్పు పట్టి కలుగుతూ ఉంటే అది వేరే ఉంటుందండి టేస్ట్. అందుకనేసి నేనైతే చిన్న రోట్లోనే దంచుకున్నాను. నాకు పంటికి తలుగుతూ బాగా అనిపిస్తుంది అలా టేస్ట్. ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి. స్వీట్ చేసిన తర్వాత కొంచెం హాట్ ఉండాలి కదా అనేసి ఇంకా కొద్దిగా అయితే పకోడీ వేసాను. అది కూడా పకోడీ వేసాను, మళ్ళీ బూరెలు వేసాను. ఈరోజు వర్షం వస్తుందంటే ఏదో ఒకటి కావాలి కదండి తినడానికి. ఇలా అయితే తయారు చేశాను. తీయటి బూరెలండి, అవి చూస్తేనే చాలా బాగున్నాయండి. మీరు కూడా వీడియో చూడండి, చూసి ఇలా చేయండి, చాలా బాగుంటాయి. ఇదిగోనండి టేస్టీ బూరెలు, మళ్ళీ దానితో పాటు పకోడీ. ఈరోజు మాదైతే ఇలా అండి, వర్షంలో ఇలా ఈ రెసిపీ అయితే చేసుకొని మేమైతే తిన్నాము. దోసపిండి చూడండి, మీ అందరి తీయంటి బూరెలు మెత్తగా ఉంటాయి కదా, లేదండి పునుకుల్లాగా కరకర ఉంటేనే బాగుంటాయి. లోపల మెత్తగా ఉంటుంది కదండి, అందుకంటే పైన కరకర ఉండాలి, ఓకేనా? చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు నచ్చితే కనుక నా ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ, ఓకేనండి? చూడండి ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీ లోపల స్వీట్, చాలా బాగున్నాయండి. నాకైతే నోరూరుతుందండి చూస్తేనే.